అందరికీ వాళ్ళ ఎండు చేపలు, చింత చిగురు, వంకాయ టమాటా కర్రీ చూపించబోతున్నాను. ఎండు చేపలు తీసుకొని ఇలా నీట్గా కడుక్కోవాలండి. వేడి నీళ్ళలో కడగండి, నీట్గా వస్తాయి. ఇప్పుడు చింత చిగురు చూడండి, ముదరాకు కొమ్మలు రెమ్మలు అన్నీ తీసేసి కడుక్కొని ఇలా నలిపిన చింత చిగురు అండి. ఇది నలపాలి బాగా, అయితే ఆకులుగా ఉంటుంది, అందుకని బాగా నలిపి పక్కన పెట్టుకున్నాను. చింత చిగురు, కడిగిన ఎండు చేపలు చూడండి, వంకాయలు, తరిగి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అల్లం చిన్నులపాయ పేస్టు, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడరు, పసుపు, కారం అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చూడండి, కడాయి పెట్టుకొని 2-3 గరిటెలు దాకా వేయాలండి. నూనె వేస్తేనే ఎండు చేపల కర్రీ బాగుంటుంది, బాగా నూనె పడాలి. ఇప్పుడు చూడండి, ఆ చేపలన్నీ కడిగి పెట్టుకున్న చేపలన్నీ నూనెలో వేసి కొంచెం ఎర్రడాలుగా వేయించాలి. వేయించేటప్పుడు కొంతమందికి వాసన వస్తుంది, కానీ ఇలా వేయించితే పెద్దగా రాదు. వేయించి బాగా తీసి పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో తీసుకోండి. అన్నీ బాగుంటుందండి ఎండు చేపల కూర ఇలా చేసుకుంటే, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, అంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగనివ్వండి. బాగా వేగనిచ్చిన తర్వాత 2 టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నామండి. టమాటా ముక్కలు వేయండి. వేసి బాగా కలిపండి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ రెడీగా పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయండి. బాగా కలిపండి. మగ్గాలండి బాగా. ఇప్పుడు వంకాయ ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నాం కదా, వంకాయ ముక్కలు వేయండి. ఈ వంకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా మగ్గాలండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేయండి. 2 స్పూన్ల దాకా ఉప్పు వేయండి. ఒక స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపండి బాగా. కలిపి బాగా మగ్గిన తర్వాత చింత చిగురు బాగా నలిపి పెట్టుకున్నాం కదా పక్కన, చింత చిగురు వేయండి. బాగా కలిపండి. కలిపి కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసేయండి. కడిగి పెట్టుకొని వేయించుకున్న ఎండు చేపలు అండి అవి. వేసి బాగా కలిపండి. గ్లాస్ వాటర్ పోయండి. కలిపిన తర్వాత 1 స్పూన్ కారం వేయండి. చూడండి ఎంత ఎర్రగా ఉందో, కొత్త కారం వేసి కలిపండి. బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా చేస్తే సూపర్ ఉంటుందండి ఎండు చేపలు, చింత చిగురు, వంకాయ టమాటా కర్రీ అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, బాగుంటుందండి. నచ్చితే ట్రై చేయండి.